వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. ప్రపంచంలో అస్థిరత్వం, భారత్లో స్థిరత్వం. ప్రధాని నరేంద్ర మోదీ. జనసేనతో మాకు పొత్తు అవసరం లేదు. తెలంగాణ బీజేపీ చీఫ్ కీలక వ్యాఖ్యలు. తెలుగు రాష్ట్రాల్లో చలి వానలు. ఏపీలో 8, తెలంగాణలో 23 జిల్లాలకు అలర్ట్. ప్రపంచమంతటా అస్థిర పరిస్థితులు, ఉద్రిక్తతలు కొనసాగుతూ ఉండగా భారత్లో మాత్రం గతంలో ఎన్నడూ లేనంత రాజకీయ స్థిరత్వం ఉన్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. దేశంలో వ్యాపార ప్రగతికి అద్భుతమైన అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ అవకాశాలు ఉపయోగించుకోవాలని, పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. భారత్లో పెట్టుబడులకు పూర్తి సానుకూల వాతావరణం ఉందన్నారు. ఆదివారం గుజరాత్లోని రాజ్కోట్లో వైబ్రాంట్ గుజరాత్ ప్రాంతీయ సదస్సును ప్రధాని మోదీ ప్రారంభించారు. భారత ఆర్థిక వ్యవస్థ నేడు అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోందని వివరించారు. త్వరలోనే ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. దేశ ప్రగతిలో గుజరాత్ కీలక పాత్ర పోషిస్తోందని గుర్తు చేశారు. జనసేన పార్టీతో పొత్తుపై తెలంగాణ రాష్ట్ర బీజేపీ చీఫ్ రామచంద్రరావు కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలో తెలంగాణలో జరగబోయే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని ప్రకటించారు. జనసేనతో బీజేపీకి పొత్తు అవసరం లేదని స్పష్టం చేశారు. తెలంగాణలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతామని ధీమా వ్యక్తం చేశారు. ఏపీలో పరిణామాల ఆధారంగానే కూటమిగా ఏర్పడ్డామని రామచంద్రరావు స్పష్టం చేశారు. తెలంగాణలో జనసేనతో పొత్తు అవసరం లేదని తేల్చి చెప్పేశారు. ఒకవేళ పొత్తు అవసరం అనుకుంటే జాతీయ స్థాయిలో నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. తెలంగాణలో బలంగా ఉన్నామని, అధిష్టానానికి కూడా ఇదే విషయం చెబుతామని అన్నారు. కాగా తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో పోటీకి సిద్ధమని జనసేన ప్రకటించిన నేపథ్యంలో రామచంద్రరావు చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. తెలుగు రాష్ట్రాల్లో చలిగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. చలి తీవ్రత తగ్గినా వర్షాల కారణంగా ఇబ్బందులు తప్పేలా లేవు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఇప్పటికే తీరం దాటింది. అయినా దక్షిణాది రాష్ట్రాలలో వర్షాలు తగ్గడం లేదు. వాయుగుండం తుఫానుగా మారి భారత తీరం వైపు వస్తోందని వాతావరణ నిపుణులు అంచనా వేశారు. అలా జరిగితే భారీ వర్షాలు కురిసేవి. కానీ వాయుగుండం బలహీనపడి దిశ మార్చుకుంది. శ్రీలంక వైపు కదిలి తీరం దాటింది. దీంతో దక్షిణ భారతదేశానికి అతి భారీ వర్షాల ముప్పు తప్పింది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో మోస్తారు, తమిళనాడులో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి. బద్వేల్లో అఖిల భారత రెడ్డి సంఘం ఆధ్వర్యంలో ముందస్తు సంక్రాంతిలో భాగంగా రాష్ట్ర కార్యదర్శి నాగేండ్ల వెంకట సుబ్బారెడ్డి, బద్వేలు నియోజకవర్గ అధ్యక్షులు వంగోలు నరసింహారెడ్డి అధ్యక్షతన స్థానిక జడ్పీ బాలుడ పాఠశాలలో వాలీబాల్ పోటీలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బద్వేలు అర్బన్ సీఏ లింగప్ప, డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి పాల్గొని వాలీబాల్ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఐ లింగప్ప మాట్లాడుతూ సంక్రాంతి సంబరాల్లో భాగంగా వాలీబాల్ పోటీలను నిర్వహిస్తున్న అఖిల భారత రెడ్డి సంఘం వారు క్రీడలను ప్రోత్సహించడం గర్వించదగ్గ విషయమని, అలాగే యువకులను క్రీడలలో ప్రోత్సహించడానికి ఇటువంటి సంఘాలు ముందుకు రావాలని ఆయన కోరారు. డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా పోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యొక్క ప్రోగ్రామ్ని ఏర్పాటు చేసినందుకు రెడ్డి సంఘం వారందరికీ కూడా మరియు నన్ను ఆహ్వానించిన మీ అందరికీ, క్రీడా స్ఫూర్తి ఉన్నటువంటి స్పోర్ట్స్ పర్సన్స్ అందరూ కూడా మా పోలీస్ తరఫున అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఫోటో సార్ ఫోటో పక్కన పక్కన తిరుపతి జిల్లా పాకాల మండలం పాకాల పోలీస్ స్టేషన్లో పాకాల సీఐ ఎం సుదర్శన్ ప్రసాద్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పాకాల సీఐ ఎం సుదర్శన్ ప్రసాద్ మాట్లాడుతూ మండల ప్రజలకు ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. పాకాల పోలీస్ స్టేషన్ పరిధిలో ఎక్కడైనా కోడి పంద్యాలు, జల్లికట్టు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పేకాట ఆడుతున్నా, అసాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నా వెంటనే పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించాలని చెప్పారు. సమాచారం తెలియజేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని పేర్కొన్నారు.
కోడి పందాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. జూదా, జంతు హింస నిరోధక చట్టాలను కఠినంగా అమలు చేయాలని కలెక్టర్లు, ఎస్పీలకు హైకోర్టు ఆదేశం జారీ చేసింది. ఈ సంక్రాంతి రాబోయే సంక్రాంతి పండుగ సందర్భంగా మీకు కూలీలు మా తరఫున వినియోగించుకునేదైతే మీరు సంక్రాంతి పండుగ ప్రశాంతంగా జరుపుకోండి. కానీ చట్టవిరుద్ధమైన కార్యక్రమాలైనటువంటి ఈ కోడి పందాలు ఆడటం కానీ, పేకాట ఆడటం కానీ, ఇంకా ఇతర ఏమైనా చేశారంటే చాలా తప్పు అవుతుంది. చట్ట పరిధిలో మేము యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. ఎంతటి వారినైనా ఉపేక్షించేందుకు ఏమీ లేదు. కాబట్టి దయచేసి మాకు సహకరించాలని కోరుకుంటున్నాం. ఈ కోడి పందాల సమాచారం ఆడుతున్నారని సమాచారం కానీ, పేకాట సమాచారం కానీ ఆడుతున్నట్లు ఎవరికైనా తెలిసినా కానీ వెంటనే మాకు సమాచారం అందిస్తే ఆ సమాచారం ఇచ్చిన వారి యొక్క వివరాలు రహస్యంగా ఉంచి మేము చర్యలు తీసుకుంటాం. సూర్యాపేట జిల్లా నేరేడుచెర్ల మున్సిపల్ పరిధిలో బీఆర్ఎస్ నాయకులు సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి పాల్గొన్నారు. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి గ్రామ పంచాయతీ ఓటమి భయం పట్టుకుందన్నారు. బీఆర్ఎస్ శ్రేణులపై కేసులు పెడుతూ బీఆర్ఎస్ పార్టీని ఇంకా బలంగా చేస్తున్నారన్నారు. ఈసారి ఒక్కరిపై కేసు పెడితే బీఆర్ఎస్ పార్టీ మొత్తం కూడా స్టేషన్ ముందే ఉంటుందన్నారు. నేరేడుచెర్ల, హుజూర్ నగర్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉందన్నారు. చర్య తీసుకుంటాం. ఎవరైతే పోలీస్ అధికారులు చట్ట వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారో, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలాగా కాదు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన గుండాలాగా ప్రవర్తిస్తున్నారు ఒకరిద్దరు ఎస్ఐలు ఈ హుజూర్ నగర్ నియోజకవర్గంలో. తప్పకుండా వాళ్ళపైన ఏ రకమైన చర్యలు తీసుకోవాలో అవి తీసుకుంటాం. మేము ఈ ఎన్నికల్లో కావాలని చెప్పి ఉద్దేశంతోనే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ రకంగా పోలీసులను వాడుతున్నాడు. మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, నువ్వు ఎంతమంది పోలీసులను వాడినా, ఎన్ని కేసులు పెట్టినా, మా వాళ్ళని ఎంతమంది జైలు పంపించినా మమ్మల్ని భయపెట్టలేవు, మా కార్యకర్తలు ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేవు. ఎట్టి పరిస్థితులలో కూడా ప్రజల్లోనే ఉంటారు, పోటీలో ఉంటారు. ప్రజలు కూడా నీకు బుద్ధి చెప్పడానికి సిద్ధపడుతున్నారు. నీ కార్యకర్తలు మీ వాళ్ళు చేస్తున్న దుర్మార్గాలకి సమాధానం చెప్పే పద్ధతుల్లో ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికైనా ఉత్తమ్ కుమార్ గారు, మీరు పెద్ద సీనియర్ అని అనుకుంటున్నారు. ఈ సీనియారిటీ అనేది మీ పరిపాలనలో చూపించాలి, మీ ప్రవర్తనలో చూపించాలి. కానీ ఈ రకంగా ఒక ఫ్యూడల్ లాగా నాకు ఓటేయరా, బీఆర్ఎస్ పార్టీలో తిరుగుతారా అని చెప్పి కక్షతో నువ్వు కనుక పనిచేస్తే నీ పత్రం ప్రారంభమైనట్టే. మేము ఇప్పటికి కూడా చెప్తా ఉన్నాం, ఇవాళ అనేక గ్రామాలలో ప్రతి మండలంలో ప్రతిరోజు పోలీస్ స్టేషన్కి రాని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు లేరు. ఎందుకు జరుగుతుంది? కొట్లాటలు జరిగితే రెండు పార్టీల వాళ్ళని పిలవాలి, కానీ ఒక బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను ఎట్లా పిలిపిస్తున్నారు మీ ఎస్ఐలు? ఓట్లు వేయలేదని చెప్పి ఇళ్ళ మీద పడి దాడులు చేస్తున్నారు. పాపం అక్కడ రేపల్లెల్లో మత్స్యకారులు మీ ప్రభుత్వం ఉన్నాడే కార్డులు ఇచ్చారు వాళ్ళకు, కానీ వాళ్ళ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ వార్డు మెంబర్ని గెలిపించారని చెప్పి వాళ్ళ ఆందోళనలు మేము ఊర్ల నుంచి వెళ్ళగొడతామని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి మనుషులు దాడులు చేయడం, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా వాళ్ళకి సపోర్ట్ చేయడం, ఇది అత్యంత దుర్మార్గం. తప్పకుండా మేము వాళ్ళకి అండగా నిలబడతాం. వాళ్ళని ఎవరు కూడా ఊర్ల నుంచి వెళ్ళగొట్టకుండా కాపాడుకుంటాం. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా కాపాడుకుంటాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి పోలీసుల దౌర్జన్యాన్ని, వాళ్ళ కార్యకర్తల గుండాల దౌర్జన్యాలను కూడా ఎదుర్కొంటాం. నేరేడుచెర్ల మున్సిపాలిటీలో కావచ్చు, హుజూర్ నగర్ మున్సిపాలిటీలో తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరేస్తాం. ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు. మీ పరిపాలన ఎట్లుందో చెప్పడానికి ఎదురు చూస్తున్నారు. రాష్ట్రంలో ఏముందో ఇక్కడ అంతకంటే దుర్మార్గంగానే ఉంది. ఇప్పటికైనా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సరి చేసుకొని మీరు సరైన పద్ధతుల్లో మీ పోలీస్ అధికారులకు. నూజివీడు ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో కమిటీ సభ్యులు మరియు వైద్య బృందంతో కలిసి హెచ్డిఎస్ మీటింగ్ లో మంత్రి కొలుసు పార్థసారథి పాల్గొన్నారు. పత్రిక విలేకరులతో మాట్లాడుతూ నూజివీడు ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ అభివృద్ధి గురించి, పత్రికల్లో వచ్చిన కొన్ని కథనాల గురించి హెచ్డిఎస్ మీటింగ్ లో ప్రస్తావించినట్లు తెలియజేశారు. ఈ సమావేశంలో ముఖ్యంగా ఆక్సిజన్, మెడిసిన్స్, డీజిల్ మరియు ఎలక్ట్రికల్ ఐటమ్స్ పర్చేస్ కోసం అప్రూవల్ ఇచ్చినట్లు మంత్రి తెలిపారు. 2021లో నూజివీడు ఏరియా హాస్పిటల్లో ఆక్సిజన్ ప్లాంట్ నిర్మించినట్లు మెగా ఇంజనీరింగ్ సంస్థ ఆధ్వర్యంలో ఈ ప్లాంట్ నిర్వహించారని, ఈ ప్లాంట్ స్థాపించిన సంవత్సరం గడిచిన తర్వాత నుంచి పని చేయట్లేదని, నిరుపయోగంగా పడి ఉందని కమిటీ సభ్యులు మంత్రి దృష్టికి తీసుకొని వచ్చినట్లు తెలిపారు. హెచ్డిఎస్ రిక్వెస్ట్ మీద
వాళ్ళు వెంటనే ఒకసారి రిపేర్ చేసి మీకు అప్పచెప్తామని చెప్పారు. సో దాని ద్వారా ఇంకా అడిషనల్గా ఏదైనా చేయాల్సి వస్తే పైప్ లైన్ కానివ్వండి, లేకపోతే ఇంకేదైనా చేయాల్సి వస్తే చిన్న ఖర్చు ఏదైనా ఉంటే ఆ ఖర్చు పెట్టుకుని ఇక్కడ గ్యాస్ సిలిండర్లకు ఆక్సిజన్ సిలిండర్ కోసం ఏదైతే ఖర్చు పెట్టినా ఆ ఖర్చుని తగ్గించి ఆ నిధుల్ని హాస్పిటల్ డెవలప్మెంట్కి వాడతామని చెప్పేసి మనం చేస్తాం. అదేవిధంగా అంబులెన్స్ కొంతమంది ఎంపీ ల్యాడ్స్ నుంచి ఇవ్వటం జరిగిందని చెప్పారు. అది కొన్ని రిపేర్స్ మూలంగా పని చేయట్లేదు. అంతేకాకుండా దానికి ఒక శాంక్షన్ డాక్టర్ లేదు కాబట్టి అది ఉపయోగించుకోలేకపోతా ఉన్నాము. ప్రైవేట్ అంబులెన్స్ మీద ఆధారపడుతున్నామని చెప్పేసి మరి డాక్టర్ గారు తెలియజేశారు. మరి చర్చించి హెచ్డిఎస్ మీటింగ్లో అవుట్ సోర్సింగ్లో డ్రైవర్ని అపాయింట్ చేయండి అని చెప్పినప్పుడు 8,000 మాత్రమే నిబంధనల ప్రకారం ఇవ్వగలము, మిగతా 7,000 నిధులు కొద్దిగా ఇబ్బందిగా ఉంది, నిధులు ఎక్కువగా లేవు అని చెప్పిన మీద మరి మన దగ్గర తెలిసిందే P4 ముఖ్యమంత్రి గారు ఏదైతే P4 కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారో ఆ P4 కార్యక్రమంలో భాగంగా నితిన్ కృష్ణ గారు 1 lakh డ్రైవర్ ఖర్చుల కోసం ఇమీడియట్గా శాంక్షన్ చేస్తారని చెప్పేసి కూడా అకౌంట్కి ట్రాన్స్ఫర్ కూడా చేయడం జరుగుతుందని చెప్పేసి కూడా మరి వారిని కోరి వారిని ఆమోదం తెలిపారని చెప్పేసి కూడా తెలియజేస్తాను. నెక్స్ట్ ఈ ఆప్థమాలజీ డాక్టర్కి సంబంధించి వార్తల్లో వచ్చిన విషయాల గురించి కూడా చర్చించడం జరిగింది. పర్టికులర్గా ఒక దాని కంటి అద్దాల షాప్ నుంచి కొనుగోలు చేయాలని చెప్పేసి రికమెండ్ చేస్తారని చెప్పేసి ఒక అలిగేషన్ వచ్చింది. దాని మీద చర్చించినప్పుడు హాస్పిటల్ ఆప్థమాలజీ ఆపరేషన్ చేసినప్పుడు ఆ ఆపరేషన్కి సంబంధించి లేకపోతే ఆ ప్రోటోకాల్స్కి సంబంధించి మందులు ఇవ్వడం జరుగుతుంది. ఆ బ్లాక్ గ్లాసెస్ ఏదైతే అద్దాలు ఉంటాయో ఆ అద్దాలు హాస్పిటల్లో ఇవ్వట్లేదు కాబట్టి అవి బయట కొనుక్కోవాల్సిందే. సో మేము ఏం చెప్పామంటే ఆ డాక్టర్ గారు సూచించింది ఏమిటంటే మీరు ఎక్కడ కొనుగోలు చేయాలనేది రిఫర్ చేయొద్దు, వాళ్ళు లివింగ్ టు ది పేషెంట్స్కి వదిలేస్తే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కొనుక్కుంటారు అని చెప్పేసి వారికి సూచించడం జరిగింది. ఎందుకంటే ఆప్థమాలజిస్ట్ డాక్టర్ గారు చాలా బాగా చేస్తున్నారని, అదేవిధంగా రాష్ట్రంలో హైయెస్ట్ రాష్ట్రంలోనే జిల్లాలోనూ ఏపీలోనే హైయెస్ట్ కంటి ఆపరేషన్. గద్వాలలో శ్రీకృష్ణ పీఠాధిపతి లోక కళ్యాణార్థం జరుగుతున్న 88వ విశ్వశాంతి మహాయోగ మహోత్సవ కార్యక్రమంలో ఆదివారం నిర్వహించిన శ్రీ సీతారామచంద్ర స్వామి వారి సామ్రాజ్య పట్టాభిషేక కార్యక్రమాలలో మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. శ్రీ సీతారామచంద్రుల వారి సంపూర్ణ రామాయణం గురించి వివరించారు. తదనంతరం స్వామివారి ఆశీర్వాదం అందుకున్నారు. ఈ కార్యక్రమంలో గద్వాల శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్, మాజీ జెడ్పీ చైర్పర్సన్ బండారి భాస్కర్, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ గడ్డం కృష్ణారెడ్డి, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీధర్ గౌడ్, కాటన్ సీడ్ వ్యాపారవేత్త బండ్ల రాజశేఖర రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సహాయం చేస్తూ యుద్ధంలో పాల్గొని యుద్ధం చేస్తున్న సందర్భంలో మరి వారి సతీమణిలో ఒకరైనటువంటి కైకేయి ఆ యొక్క రథాన్ని నడుపుతున్న సందర్భంలో ఆ యొక్క రథం కుంగి ఆ రథాన్ని చక్రం చీర అనేవాళ్ళు దాన్ని బోర్డు చీర సందర్భంలో కైకేయి అతను మూర్తుల సందర్భంలో కైకేయి దశరథ మహారాజు యొక్క సతీమణి గారు వారి యొక్క వేడి అందులో ఆ రథం పడిపోకుండా ఉండిపోకుండా ఆపే కార్యక్రమం చేసి రక్షించే కార్యక్రమం సందర్భంలో ఆ తర్వాత దశరథ మహారాజు మూర్తిని పెట్టుకున్న తర్వాత నీకు ఏం కావాలో కోరుకోని చెప్పడం జరిగింది. 2 కోరికలు సందర్భం వచ్చినప్పుడు ఆ కోరికలు కోరుకుంటారని చెప్పి కైకేయి మహారాజు అనేది ఎప్పుడైతే శ్రీరామచంద్ర వారి పట్టాభిషేకం చేయబోయే సందర్భంలో అప్పుడు కైకేయి దశరథ మహారాజుతోటి మీరు నాకు మాట ఇచ్చేందుకు కోరుకోమన్నారు, నేను కోరుకుంటున్నా చెప్పి కైకేయి
నా కూతురు భరతుని పట్టాభిషేకం చేయాలని. మరి ఆ సందిగ్ధంలో ఉన్నటువంటి దశరథ మహారాజు ఒకవైపున జ్యేష్ఠ పుత్రుడు శ్రీరామచంద్ర గారు, ఇంకో వైపున మాట ఇచ్చినటువంటి కైకేయి. ఆ సందిగ్ధ సమయంలో మరి శ్రీరామచంద్రుడు నాకు పట్టాభిషేకం తండ్రి మాట నిలబెట్టడం కోసం రామచంద్ర గారు అరణ్యవాసం పోతుంది. తెలిసిన గారికి ఎప్పుడు వారికి సందర్భంలో మరి అప్పుడు శ్రీరామచంద్రుడు సీతా లక్ష్మణుడు అడవులు వెళ్ళిన సందర్భంలో మరి దశరథునికి భరతునికి పట్టాభిషేకం. అంటే దీనివల్ల ఈ యొక్క శ్రీరామచంద్రుని యొక్క పట్టాభిషేకం సందర్భంగా మనం ఇక్కడ కూర్చొని మనం లీనమైన ఇందులో పాల్గొనడంలో మనం నేర్చుకోవాల్సి. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ప్రపంచంలో అస్థిరత్వం, భారత్లో స్థిరత్వం, ప్రధాని నరేంద్ర మోదీ. జనసేనతో మాకు పొత్తు అవసరం లేదు, తెలంగాణ బీజేపీ చీఫ్ కీలక వ్యాఖ్యలు. తెలుగు రాష్ట్రాల్లో చలివానలు, ఏపీలో 8, తెలంగాణలో 23 జిల్లాలకు అలర్ట్. ఇవి ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్. నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. Until then, keep watching 1TV News.